బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులను దగా చేసి, సరూర్ నగర్ డిక్లరేషన్ పేరుతో విద్యార్థులను దగా చేసి, తుక్కుగూడలో తెలంగాణ ప్రజలందరినీ కూడా 6 గ్యారంటీల మత్తుమందు చల్లి వాళ్ళను దగా చేసి, చేవెళ్ళ డిక్లరేషన్ పేరుతో మరి రేవంత్ రెడ్డి ఇప్పుడున్న ఏఐసిసి అధ్యక్షులు మరి మల్లికార్జున ఖర్గే గారు వచ్చి డిక్లేర్ చేసిన చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇలా గిరిజనులను ఆదివాసీలను వాళ్ళందరినీ కూడా దగా చేస్తున్న వైనాన్ని ఈరోజు తెలంగాణ ప్రజల ముందర పెట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మరి మా నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రయోజనాలే గుండెలో పెట్టుకొని నిరంతరం జీవించే వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అన్ని వర్గాలను అద్భుతంగా ప్రగతి పదం వైపు నడిపిస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు డిక్లరేషన్ల పేరుతో అందరినీ దగా చేసి లేటెస్ట్గా ఆదివాసీలను కూడా దగా చేసే పరిస్థితికి ఇలా వచ్చింది. ఇటీవల ప్రభుత్వం జీవో నెంబర్ 49 పేరుతో కుమరం భీం కన్జర్వేషన్ రిజర్వ్ అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే కవ్వాల అభయారణ్యాన్ని మహారాష్ట్రలో ఉండే అంధారీ తడోబా అభయారణ్యంతో కలుపుతూ ఒక టైగర్ కారిడార్ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ టైగర్ కారిడారు వల్ల చాలామందికి కూడా ఉపాధి దొరుకుతుంది, చాలా మంచిగా అవుతుంది అని చెప్పేసి జీవో నెంబర్ 49 మరి వారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో చాలా తప్పులు ఉన్నాయి. మొట్టమొదటిది. రెండవది, రాజ్యాంగంలో ఉండే 5వ షెడ్యూలు, అదేవిధంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ దాని ఉల్లంఘన, అదేవిధంగా గిరిజన హక్కుల చట్టం ఏదైతుందో ఆ చట్టాల ఉల్లంఘన, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. మరి ముఖ్యంగా రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 జీవించే హక్కు ఉల్లంఘన ఉంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం, భారత రాష్ట్ర సమితి వన్యప్రాణుల సంరక్షణ కోసం పరితపించే పార్టీ. నిజానికి కేసీఆర్ గారి పాలనలో ఈ రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా అటవీ ప్రాంతం పెరిగింది.